వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను మీ హనుమంత్ రెడ్డి, జై మెటాఫోర్స్. మీ అందరి కోసం ఇవాళ ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొందరు క్లారిటీ లేదు. యునైట్ వర్స్లో టైర్ అనేది యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్, దాన్ని మనం ఎవ్రీ మంత్ ఎక్స్టెండ్ చేసుకొని, అంటే 10 డై పెట్టి ఎవ్రీ మంత్ ఎక్స్టెండ్ చేసుకోవడం ద్వారా, సార్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ మనకు వస్తుందా, మరి ఎవ్రీ మంత్ 10 డై పెట్టమంటారు అని చెప్పి కొందరికి డౌట్స్ ఉండొచ్చు. మీ అందరికీ కొద్ది క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. మనం సైట్లోకి ఎలాగైతే లాగిన్ అవుతామో మీరు చూసే ఉంటారు. ఆ విధంగా లాగిన్ అయ్యేసి, లాగిన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. యు ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుంది. ఇలా మనం సైట్లోకి వెళ్ళిన తర్వాత జాయిన్ కొట్టేసి కింద కంటిన్యూ ఆపరేషన్ కొట్టేస్తే మీకు పైన మనకి ఏదైతే ఉందో యూనిట్ వర్స్ గేమ్ ఏఎఫ్, ఈ యూనిట్ వర్స్ గేమ్ ఏఎఫ్ని టచ్ చేసేయండి. మళ్ళీ కంటిన్యూ చేసేసి మీ వ్యాలెట్ని కనెక్ట్ చేసేయండి. ఈ విధంగా వ్యాలెట్ని కనెక్ట్ చేస్తే యూనిట్ వర్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా లోడ్ అవుతుంది. గమనించాలి ప్రతి ఒక్కరు. ఇది లోడ్ అయిన తర్వాత ఇక్కడ వ్యాలెట్స్లో మీరు చూసుకున్నట్టయితే జస్ట్ ఈ 25 డేస్లో నాకు వచ్చిన ఎంఎఫ్ఎస్ నాకు టైర్ ద్వారా ఈ 25 డేస్లో నాకు వచ్చిన ఎంఎఫ్ఎస్ 115. ఇందులో ఒక 50 మనకు వెస్టింగ్ నుంచి రిలీజ్ అయినాయి అనుకున్నా, కానీ ఒక 65 మాత్రం నాకు టైర్ నుంచే వచ్చినాయి. అదే విధంగా వచ్చిందో మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. మనం టైర్ అనేది ఈ విధంగా తీసుకుంటే, ఇక్కడ కింద చూసుకుంటే మీకు టైర్స్ అనేటివి కనిపిస్తాయి. చూడండి, నా ఫస్ట్ టైర్. నేను ఇప్పటి వరకు దీన్ని 6 టైమ్స్ అనేది నేను ఎక్స్టెండ్ చేసుకున్నా. ఓకే లీడర్స్, ఇది 3rd టైర్, ఇది 4th టైర్. 4 చిప్పులు ప్లస్ 6 చిప్పులు వచ్చినాయి 4th టైర్లో. టైర్ 2లో చూసుకున్నట్టయితే 5 చిప్స్ ఉన్నాయి. టైర్ 1లో చూసుకున్నట్టయితే 5 చిప్స్ ఉన్నాయి. అంటే నేను ఈ 2 లెవెల్లో 5 టైమ్స్ 6, 3, 4 అనేది 6 టైమ్స్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన కాయిన్ ద్వారా చిప్ ఎక్స్టెన్షన్ వచ్చింది కాబట్టి ఎక్కువ టైం చేయడం జరిగింది. ఇదే కాకుండా టైర్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ మనకు టైర్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఎంత డై వర్తిస్తుంది చూడండి ఒకసారి. 10 డై అనేది మనకు అవసరం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 10 డై కనిపిస్తుంది కదా, ఇది 10 డై అనేది ఎవ్రీ మంత్ ఎక్స్టెన్షన్కి అవసరం. ఒకవేళ మీరు ఎక్స్టెన్షన్ చేయకపోయి ఉంటే ఇక్కడ మీకు పైన ఎంఎఫ్ఎస్ కాడ 50 డై అనేది చూపిస్తుంది మళ్ళీ యాక్టివేషన్ చేసుకోవడానికి. అందుకే ఎవ్రీ మంత్ ఎక్స్టెన్షన్ చేసుకోవడం మరవకండి. ప్లస్ మరి సార్ టైర్ యాక్టివేషన్ చేసుకొని ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా, ఈ టైర్ని అనేది యాక్టివేషన్ చేసుకొని ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఒకసారి క్లారిటీగా చూద్దాం. మీరు కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ క్లిక్ షో గమనించవచ్చు. క్లిక్ షో అని ఇక్కడ ఉంది చూడండి, క్లిక్ షో. ఈ క్లిక్ షో టచ్ చేస్తే చూడండి వస్తుంది. మనకు ఇది లోడ్ అయిపోయి మన టైర్లో మీకు నేను ఇవ్వదలుచుకున్న క్లారిటీ ఏమైనా ఉంది అని అంటే ఇదే. డియర్ లీడర్స్ గమనించండి, నేను టైర్ అనేది యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నా ఐడి అనేది ఇక్కడ పాస్ అయింది. చూడండి, ఈ ఐడి కింద ఆల్మోస్ట్ ఒక 8 మెంబర్స్కి మాత్రమే ప్లేస్ ఉంది. మిగిలిన ప్లేస్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ ప్లేస్లలో ఎవరెవరైతే వచ్చి పడ్డారో వాళ్ళంతా నా టీం కాదు. మెటాఫోర్స్లో ఉన్న గొప్పతనం ఇది. 100% డిస్ట్రిబ్యూషన్ వితిన్ 1 సెకండ్. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, మీకు అర్థమైపోతుంది కంపెనీ మోసం చేస్తుందా చేయదా అనేది. ఓకే లీడర్స్, మరి టైర్ వల్ల నాకు ఉపయోగం వచ్చింది ఏంటి అని అంటే,
జస్ట్ ఒక లైన్ మాత్రమే నాకు నా లైన్ మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు కనిపిస్తుందా? ఇక్కడ ఈ లైన్ మాత్రమే నా లైన్. ఇక్కడ వచ్చిన ఇతని లైన్ నాది కాదు. అతను ఎవరు నాకు తెలియదు. ఫస్ట్ డే యాక్టివేషన్లో పడిపోయాడు నా అప్లైన్ ద్వారా. అతని నుంచి మీరు చూసుకున్నా కానీ 32 మంది నా కింద డౌన్ లైన్స్ ఎవ్రీ మంత్ టైర్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ మీరు గమనించుకున్నట్టయితే వీళ్ళందరూ టైర్ ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారు. ప్లస్ నా టీం కూడా టైర్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క పర్సన్ నుంచి నాకు ఏ విధంగా ఎవ్రీ మంత్ వస్తున్నాయో చూడండి. నేను కొనుక్కున్న సార్ $300 కాయిన్స్ వర్త్ మాత్రమే నేను బై చేయడం జరిగింది. అందులో నుంచి ఈ 681 అనేది నేను డై రూపంలో తీసుకున్న స్టార్టింగ్లో మనకు వచ్చిన కాయిన్ని. ప్లస్ అక్కడ స్టార్టింగ్లో నాకు డాయ్ కంటే ఇమీడియట్గా వచ్చే ఇన్కమ్ కంటే కాయిన్ అనేది బీభత్సమైన ఇన్కమ్ ఇస్తుందని మా అప్లైన్ చెప్పడం ద్వారా దాన్ని విని అర్థం చేసుకొని దాన్ని ఆఫ్ చేసి ఎంఎఫ్ఎస్లో పెట్టడం ద్వారా నాకు 6,277.6 కాయిన్స్ చూడండి. 6,277.6 కాయిన్స్ అనేది ఇప్పటి వరకు నా ఎర్నింగ్. అది మనకు ఈ విధంగా లైవ్లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు డేట్ చూసుకున్నా కానీ ఈరోజు August 8 కనిపిస్తుంది కదా. ఈ August 8 డేట్ నాడు నాకు వచ్చినాయి, 7 డేట్ నాడు నాకు వచ్చినాయి. మీకు క్లారిటీ ఇస్తుంది చూడండి. ఎవరి నుంచో టైర్ టు ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఇది నా కింద ఐడి కాదు. ఓకే, ఎవరో నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. బట్ ఇక్కడ లాడో మ్యాజిక్ అదే, అందరూ ఇన్కమ్ తీసుకోవాలి, అందరూ లాభపడాలని చెప్పేసి ఈ విధంగా ఇన్కమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ పర్సన్, ఈ పర్సన్ ఎవరో యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నాకు ఇతని నుంచి వచ్చింది 0.11 కాయిన్. ఈరోజు $12 వర్త్ తీసుకున్నా కానీ 0.11 అంటే అప్రాక్సిమేట్లీ ఒక $1.5. $1 ఈజ్ ఈక్వల్ టు 94 రూపీస్. $1.5 అనేది నాకు రావడం జరిగింది ఇతని దగ్గర నుంచి. ఈ పర్సనే టైర్ 2 టైర్ 1 ఎక్స్టెన్షన్లో ఈ పర్సన్ ద్వారా మళ్ళీ టైర్ 1 ఎక్స్టెన్షన్లో 0.11, టైర్ 2 ఎక్స్టెన్షన్లో 0.11 ఈ పర్సన్ నుంచి నాకు రావడం జరిగింది. అలాగే ఇతను ఎవరో ఇంకో పర్సన్. ఇవి నా డౌన్లైన్స్ కాదు సార్, నా డౌన్లైన్స్ నాకు తెలుసు కాబట్టి నేను చూపిస్తాను మీకు క్లారిటీగా, నాకు తొందరలో వస్తే. ఇక్కడ నెక్స్ట్ పర్సన్ నుంచి మీరు చూసుకున్నట్టయితే ఈ 4.5 ఎంఎఫ్ఎస్ అప్రాక్సిమేట్లీ ఒక $5 సార్. గుర్తుంచుకోండి, ఇక్కడ మెటాఫోర్స్ మ్యాజిక్ ఇదే. ఈ విధంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి మీరు గమనించినట్టయితే 07 ఆగస్టు 07 ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం 07 ఆగస్ట్ అనేది ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే చూడండి 0.45 నుంచి మళ్ళీ ఇక్కడ 0.06 అంటే మన కింద డెప్త్లో వెళ్ళిన కొద్దీ వాళ్ళ నుంచి తగ్గుతుంది మనకి ఇన్కమ్. తగ్గుతూ ఈ విధంగా ఇన్కమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇప్పుడు కాయిన్ పెరిగింది కాబట్టి మీరు ఇక్కడ చూసుకోండి ఎన్ని పోతున్నాయో పైకి ఎంత ఎంఎఫ్ఎస్ అనేది 07 ఆగస్ట్ నాడు నాకు వచ్చిందో అక్కడి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. 44, 11, 06, 0.45, 0.23, 0.11 మొత్తం ఆగస్టు 7 డేస్ నాడు మీరు ఇక్కడ డేట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. క్లారిటీగా డేట్ అయితే చూసుకోండి. ఇక్కడ మెన్షన్ అవుతుంది డేటు, ఇక్కడ మెన్షన్ అవుతుంది డేటు. ఓకే, ఈ డేట్లు అయితే క్లారిటీగా చూసుకోండి. ఇప్పటి వరకు ఒక 20 వెళ్ళినాయి ఉండే, 25 వెళ్ళినాయి కావచ్చు సంథింగ్. ఇతను ఎవరు నాకంటే ఎక్కువ స్లాట్స్ అప్డేట్లో ఉన్నాడు కాబట్టి నాకు ఇక్కడ లాస్ట్ ప్రాపర్టీ అని పడింది. అంటే నేను లాస్ అయిన 0.9 డై అనేది ఇతని దగ్గర నుంచి లాస్ అయినా. ఎందుకు? ఇతను 5వ టైర్లో ఉండొచ్చు, 6వ టైర్లో ఉండొచ్చు, అతని నుంచి నాకు వచ్చేది నేను లాస్ అయిపోయినా. ఓకే లీడర్స్, ఈ విధంగా పడుతుంది. దీని క్లారిటీగా అర్థం చేసుకోండి. అలాగే 07 ఆగస్ట్ అంటే 7వ తారీఖు ఆగస్ట్ లోపు చూడండి ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉన్న వితిన్ 1 డేలో నాకు వచ్చిన ప్రాఫిట్ 45, 22 ఈ విధంగా చూడండి. ఇవన్నీ నేను లాస్ అయిన ప్రాఫిట్స్. అంటే నాకంటే ఎక్కువ లెవెల్స్ ఉన్నారు నా డౌన్ లైన్స్. ఇక్కడ మనమే లీడర్, మనమే అప్లైన్ అనుకోవడానికి లేదు. ఎవరు ఎంత చేసుకుంటే అంత చేసుకోవచ్చు. మీరు ఎంతవరకు చూసుకుంటూ వెళ్ళినా కానీ 07 ఆగస్ట్ ఈ ఒక్కరోజు మాత్రమే నాకు ఎంత లేదని కానీ 12 నుంచి 13 కాయిన్లు వచ్చినాయి సార్ 07 ఆగస్ట్ నుంచే. ఇదంతా 07. ఇక్కడ చూడండి నా డైరెక్ట్ ఎవరో అతను 133G. ఇతను నేను డైరెక్ట్ జాయిన్ చేసిన వ్యక్తి కాబట్టి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చింది చూడండి. ప్లస్ 0.22 ఎంఎఫ్ఎస్ ఒక్క
ఇతను 4th టైర్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నాకు 0.22 MFS అనేది రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ $20 నుంచి $25 అంటే ఒక్క వ్యక్తి దగ్గర నుంచి నాకు 2000 ఇన్కమ్ అనేది రావడం జరిగింది విత్ ఇన్ సెకండ్స్. ఎస్ లీడర్స్, గుర్తుంచుకోండి, ఇదే మెటాఫోర్స్. ఇలా టైర్ తీసుకొని టైర్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా 1 డేలో మీరు గమనించండి, నేను స్క్రోల్ చేస్తున్న కొద్ది 07 ఆగస్ట్ 07 ఆగస్ట్ 07 ఆగస్ట్ 07 ఆగస్ట్ చూడండి, ఇక్కడ 0.6 0.2 0.6 0.013 0.06 ఈ విధంగా MFS అనేది ఓన్లీ 7th ఆగస్ట్ ఇలా తీసుకుంటూ పోతే సరిపోదు సార్. ఇట్లా ఎంత దాకా లాగాలి అంటే ఒక్కరోజు ఎంతమంది ఎక్స్టెన్షన్ చేసుకుంటారు అని అంటే మన కింద వాళ్ళ కింద ఎక్స్టెన్షన్ చేసుకున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. 07 ఆగస్ట్ ఇప్పటి వరకు అయిపోవడం లేదు. మీరు టైర్ ఎందుకు టైర్ ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. టైర్ అనేది 100% ఇన్కమ్ ఇస్తుంది. ఎంత ఇన్కమ్ ఇస్తుంది అంటే మెటాఫోర్స్లో మీరు అన్ని ప్రాజెక్టులో చేసిన కంటే ఎక్కువ ఇన్కమ్ మీరు టైర్ ద్వారా తీసుకోవచ్చు. మీరు లైవ్లో గమనించండి బాగా. 07 ఆగస్ట్ ఇదొక్కటి ఇప్పటి వరకు నేను ఒక 200కు పైగా స్క్రోల్ చేసి ఉంటా, అవునా కాదా? 200కు పైగా స్క్రోల్ చేసి ఉంటా. అదేవిధంగా స్క్రోల్ చేస్తున్న 07 ఆగస్ట్ 7వ తారీఖు ఆగస్టు నెల ఇంకా అయిపోలేదు సార్, ఇంకా అయిపోయేది ఉంది. ఈ విధంగా మనకు కొంచెం చూడండి 0.002 కొంత MFS, బట్ ఆ కొన్ని కలిసే మన గడ్డిపోసను పేని ఏనుగునైనా కట్టచ్చు అంటాం కదా, ఆ కొన్ని కలిసే మనకు ఈ విధంగా ఇన్కమ్స్ అనేటివి బీభత్సంగా ఇస్తుంది. ఇంకా స్పీడప్ చేస్తున్నా, ఎవరు షాక్ అవ్వకండి. స్పీడప్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 07 ఆగస్ట్ మీరు క్లారిటీ గమనించినట్టయితే 07 ఆగస్ట్ ఇక్కడ 4 డే నాకు మిస్ అయిపోయింది, ప్లస్ 06 ఆగస్ట్ అంటే ఇంతమంది 1 డేలో నాకు ఈ కాయిన్ ఇవ్వడం జరిగింది. ఇంకా 06 చూపిస్తే ఇంకా ½ అన్ అవర్ అవుతుంది కాబట్టి నేను చూపించట్లేదు. ఇంతవరకు వీళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన కాయిన్ ఎంత అంటే మ్యాక్సిమం నేను చూసుకున్నా 92 ఉండే నాకు 06 నాడు 115 అయింది. 115 అంటే ఇవి 15 ప్లస్ 92 అంటే ఒక 8 పట్టుకున్నా కానీ 23 కాయిన్ ఆ సింగిల్ డే మ్యాక్సిమంగా 20,000 ఇన్కమ్ సార్. ఇది ఈ టైర్ డెల్టాలో ఉన్న మ్యాజిక్. గమనించండి మిత్రులారా, నా కింద ఫస్ట్ డెల్టాలో ఎంతమంది ఉన్నారో క్లారిటీగా చూసుకోండి, ఆల్ కంప్లీటెడ్. సెకండ్ డెల్టాలో కొంతమంది తగ్గినరు, థర్డ్ డెల్టాలో ఇంకొంతమంది తగ్గినరు. నాకు 4th లెవెల్స్ వరకు యాక్టివేషన్ ఉన్నది కాబట్టి 4thలో నా కింద అప్రాక్సిమేట్లీ ఒక 20-25 మెంబర్స్ ఉన్నారు, 20 మెంబర్స్ అయితే ఉంటారు. 5th నాకు లేదు కాబట్టి యాక్టివేట్ అని చూపిస్తుంది. దీని వర్త్ వచ్చేసి 800 డై. ఎస్ లీడర్స్, దీని వర్త్ వచ్చేసి 800 డై. 6th లెవెల్ వచ్చేసి అంటే పర్చేస్ టైర్ 5 తర్వాతనే 6 అనేది మనకు చూపిస్తుంది. ఈ విధంగా ఈ సిస్టమ్ అనేది ఒక వరంలా నాకు దొరికింది. మ్యాట్రిక్స్ని అర్థం చేసుకోండి. మ్యాట్రిక్స్ని అర్థం చేసుకున్న తర్వాత మీకు చిప్ వస్తుంది. ఆ చిప్ మీకు ఇప్పుడు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు కదా సార్, ఆ చిప్పులు అనేటివి మీరు యాక్టివేషన్ చేసుకొని మినిమం 250 చిప్స్ అనేటివి మీరు ఎర్న్ చేయగలిగితే మీకు ఈ టైర్ కాదు సార్, దీన్ని గమనించండి మీరు. ఈయన ఏం రాశాడు అని అంటే ఇక్కడ చూడండి, అకెస్ కీ టైర్ 1లో ఇది కీ మనకు. అకెస్ దేనికి? బిట్ఫోర్స్ మైనింగ్ కోసం ఒక వే. ఈ వే ఓపెన్ చేసుకోవడానికి ఈ అకెస్ కీ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ కీని మనం ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ఎవ్రీ మంత్ ఎక్స్టెన్షన్ అనేది మనం చేయడం ద్వారా ఇక్కడ ఎక్స్టెండ్ ఉన్నది చూడండి, ఇక్కడ నాకు 67 రోజులు ఉంది. 67 రోజులు అంతవరకు మీరు ఎంత MFS పెట్టి చేసుకోవచ్చు పర్ మంత్ అని అంటే ఒకసారి చూడండి, 0.87 MFS మాత్రమే. అంటే ఎన్నిసార్లు అయినా మీరు చేయొచ్చు. ఒక్క MFS కూడా 1 టైంకి ఒక MFS అనేది మనకు పట్టదు ఇప్పుడున్న రేటు ప్రకారం. ఇంకా కొద్ది రోజులైనాక 0.25 0.20 కూడా రావచ్చు. 20 పైసాతోటి కూడా మీకు టైర్ ఎక్స్టెన్షన్ అనేది కావచ్చు. కాయిన్ వాల్యూ పెరిగిన కొద్దీ ఖచ్చితంగా కాయిన్ అనేది 200 అబోవ్ వెళ్తుంది. ఎవరైనా బై చేయాలనుకున్న వాళ్ళు కాయిన్ కూడా ఇమీడియట్గా బై చేసుకొని టైర్ అనేది బై చేయండి. దీని ద్వారా మనకు వచ్చే చిప్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు NFT వచ్చింది కదా, NFTతో సమానం ఈ చిప్స్. వీటి ద్వారా మీకు ఇంకా ఎనర్జీ కూడా వస్తుంది సార్.
ఎనర్జీ ఎక్కడొస్తుంది సార్ అని అంటే వ్యాలెట్కి వెళ్ళేసి మీరు వ్యాలెట్కి వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి రేస్ ఎనర్జీ 41.19 గమనించండి 41.19 ఈ ఎనర్జీ అనేది కూడా మీరు సంపాదించుకోవచ్చు. ఈ ఎనర్జీ కూడా మీకు ఎంఎఫ్ఎస్తో పాటు వాల్యూ ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఇది లాడో ప్రాజెక్ట్ 100% డిస్ట్రిబ్యూషన్, 100% డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. ఇది లైఫ్ టైం నడుస్తుందా అంటే ఎస్ నడుస్తుంది. ఎందుకంటే ఇది కమ్యూనిటీ ప్లాన్ సార్, కంపెనీ ప్లాన్ కాదు. గుర్తుంచుకోండి, మన కమ్యూనిటీ చేతిలోనే ఉంది మెటాఫోర్స్. టోటల్గా వరల్డ్ వైడ్గా 20 lakhs మెంబర్స్ కమ్యూనిటీ అనేది మనకు జనరేట్ అవ్వడం జరిగింది. మన కమ్యూనిటీ చేతిలోనే మొత్తం ప్లాన్ అనేది ఉంది. ఈ 1.5 year 2 yearsలో నేను ఎర్న్ చేసిన ఇన్కమ్ మీరు ఊహించకపోవచ్చు. నేను చాలా తక్కువ టీంతోనే ఈ సిస్టంలోకి వచ్చిన, చాలా తక్కువ టీంతోనే జాయిన్ అయ్యి నేను తీసుకున్న ఇన్కమ్ ఇప్పుడు నేను సేల్ చేసుకోగల ఇన్కమ్ ఇది సార్. ఈరోజు నేను ఈ ఇన్కమ్ ఇప్పుడంటే ఇప్పుడు సేల్ చేసుకోవచ్చు. జస్ట్ నా బయట ఉన్న కాయిన్స్ మాత్రమే. ఇవి కాకుండా మీకు ఇంకా చూపిస్తా, జస్ట్ ఏ సెకండ్, జస్ట్ వెయిట్. ఇది $1,323 అనేది ఇప్పుడు సేల్ చేసుకున్న నాకు ఈ అమౌంట్ పడిపోద్ది. ఇది జస్ట్ ఇప్పుడు తగ్గింది సార్ 11.050 కాయిన్ అనేది మొన్న $20కి వెళ్ళింది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా 2050కి వెళ్ళిపోద్ది. జస్ట్ వితిన్ మంత్సే, 1 month or 2 monthsలోనే 2050కి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోద్ది అని అంటే మెటావర్స్ లాంచ్ అయిన తర్వాత ఈ కాయిన్ నాపడం చాలా కష్టం. గంటల వ్యవధిలో ఈ కాయిన్ అనేది మీకు పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంత కమ్యూనిటీ మన దగ్గర ఉంది. అది అర్థం చేసుకొని ముందు ఇన్వెస్ట్ చేసుకొని తక్కువ రేట్ ఉన్నప్పుడు ఇప్పుడు 11.49 చూడండి. ప్రైస్ చేంజెస్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మార్కెటింగ్లో అంటే డెక్స్లో డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను నా సిస్టమ్ ద్వారా అంటే నాకున్న కమ్యూనిటీ ద్వారా నేను ఎర్న్ చేసిన కాయిన్ ఎంత అంటే 47,442. అంటే మీరు ఇంతకుముందు 6,200 చేంజ్ ఊహించారు కదా సార్ అంటే ఈ 1 yearలో నేను టైర్ ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా కొన్ని సేల్ చేసుకున్న నా అత్యవసరాలకు సేల్ చేసుకోవడం ద్వారా టైర్ ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ఆ $1,000 ఎబో డాలర్ ఏదైతే నాకు వచ్చిందో ఆ $1,000 ఎబో అనేది నేను అమ్మేసుకోవడమా లేదా టైర్ ఎక్స్టెన్షన్ చేయడంలోనూ పెట్టేసిన కాబట్టి అది అక్కడ పెట్టిన కాబట్టి దీని వాల్యూ ఇంత పెరిగింది. సో ఫ్రెండ్స్, మీకు బిట్ఫోర్స్ అనేది కీస్ తోటి మైనింగ్ అవుతుంది, మీకు చిప్స్ వస్తున్నాయి. ఆ చిప్స్ వల్ల మనకు బిట్ఫోర్స్ అనేది ఇది 10% అనుకుంటే అది 100% ఇన్కమ్ ఇస్తుంది. దాని తర్వాత బూస్ట్ వస్తుంది, అది 1000% ఇన్కమ్ ఇస్తుంది. ఇవన్నీ క్లారిటీ మీకు ఇవ్వాలి అని అంటే నా వీడియోస్ని ఫాలో అవ్వండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నోటిఫికేషన్ బార్ ఆన్ చేసుకున్నట్టయితే ప్లస్ ఇంకోటి లైక్ కొట్టండి. లైక్ కొడితే మీలాంటి వాళ్ళకు, మీలాంటి మంచి నెట్వర్కర్లకు ఈ సిస్టమ్ అనేది యూట్యూబ్ చాలామందికి పంపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన టీంని ముందుకు తీసుకుపోదాం. ఎందుకు అని అంటే ఇక్కడ కమ్యూనిటీ పెరిగిన కొద్దీ నేను ఒక్కని లాభపడను సార్. అప్లైన్ మాత్రమే లాభపడు, అప్లైన్ డౌన్లైన్ క్రాస్ లైన్ కూడా కమ్యూనిటీ ద్వారానే లాభపడతారు. మన టీం ఎంత బిగ్గెస్ట్ అయిపోతే అంత లాభం ఎక్కువ వస్తుంది. ఒక టైర్లో 62 మంది మనకు ఉంటారు. ఓకే లీడర్స్, ఈ విధంగా మీరు టైర్ అనేది కొనుక్కొని ఇవాళ మీరు కాయిన్స్ సేల్ బై చేయాలనుకున్నా కానీ మీరు వచ్చారు కొత్తగా వచ్చి ఒక 1 టైర్ తీసుకున్నారు. ఒక 1 టైర్ ప్లస్ ట్యాక్ టైర్లో ఒక 3 levels అనుకుందాం. ఎందుకంటే S6 2 S3 ఒకటి ఉంటుంది కాబట్టి ఇది ఇమీడియట్ ఇన్కమ్ కావాలి కాబట్టి మనం ఒక 3 levels బై చేసామనుకుందాం. ఆ 3 levels బై చేయడం ద్వారా మనకి ఇమీడియట్ ఇన్కమ్ అనేది మనకు వచ్చేస్తుంది. జస్ట్ ఓపెన్ అయ్యేదాకా ఆగండి. ఎవరైనా ఓపెన్ చేయని వాళ్ళు ఉంటే ఏ విధంగా ఓపెన్ చేయాలో ఇక్కడ నేను క్లిక్ చేసిన దాన్ని బట్టి మీరు చూసుకొని వెళ్ళొచ్చు. ఫోర్స్ సిస్టంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకు యూనివర్స్లో టైర్ బై చేయడం ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుందో మీకు క్లారిటీగా నేను చెప్పడం జరిగింది. టైర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, నాకు టైర్లు వచ్చేసి 4 ఉన్నాయి. 1 2 3 4 4 టైర్లు నేను బై చేయడం ద్వారా నాకు వచ్చినాయి కొన్ని వేల కాయిన్స్. ఆ 1000 కాయిన్స్ వర్త్ ఎంత అంటే అది $20కి వెళ్ళినప్పుడు 79 lakhs చూపించింది సార్ నా ఇన్కమ్. బట్ అది 50 100కి వెళ్తుంది, 200కి వెళ్తుంది, అది మాకు తెలుసు. నమ్మినాం కాబట్టే 0.25 కాడ కాయిన్ బై చేసినాం, కమ్యూనిటీ బిల్డ్ చేసినాం. ప్రజెంట్ వచ్చేసి 11 12 13 14 మధ్యలో రన్ అవుతుంది మన కాయిన్.
50లో రన్ అవ్వడానికి ఎక్కువ రోజులు లేదు సార్. ఆవేశపడండి. ఖచ్చితంగా సిస్టమ్ని అర్థం చేసుకొని సిస్టంలో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా టీం బిల్డ్ చేయడం వరకు మేము హెల్ప్ చేస్తాం. మీరు ఎంత టీం బిల్డ్ చేసుకుంటే అంత ముందుకెళ్తారు. ఇక్కడ చూడండి, నాకు 7th లెవెల్ వరకు ఉంది ఈ ఐడిలో. 7th లెవెల్ వరకు నా లెవెల్స్ అనేవి ఈ ఐడిలో ఉండడం జరిగింది. బట్ ఇక్కడ 8, 9, 10, 11, 12 1 ఇయర్లో నా గోల్ 12 లెవెల్స్, మినిమం 86 lakhs అనేవి నేను తీసుకోవచ్చు. 12th లెవెల్కి వెళ్ళిపోతే NFT కూడా తీసుకోవచ్చు. మనకు కావాల్సింది మనకు ఫౌండేషన్, ఒక బిల్డింగ్ ఫౌండేషన్ ఎలాగో దానికి కంప్లీట్ ఫౌండేషన్ వచ్చేసి టాక్టైల్ గేమ్ AF సార్. ఇక్కడ మీరు రన్ అయితే ఇది చాలా సింపుల్. యూనివర్స్ గేమ్ AF కాదు, ఇంకా టాక్టైల్ గూడ్స్ అనేది లాంచ్ అవ్వబోతుంది. రాయల్టీ NFT తీసుకోవచ్చు మీరు. అన్నిటికీ మెయిన్ వచ్చేసి సూత్రధార ఏమన్నా ఉంది అని అంటే టాక్టైల్ గేమ్ AF. మనం ఎంత నెట్వర్క్ చేసుకుంటే అంత ఇన్కమ్ ఉంది మెటాఫోర్స్లో. గమనించి ముందుకెళ్ళండి. ఇక్కడ నాకు రాయల్టీ జస్ట్ NFT మాత్రమే ఉంది. నేను ఫస్ట్ ఈ రాయల్టీకి ఎప్పుడైతే ఒకటానికి అచీవ్ అవుతానో ఎవ్రీ మంత్ ఒక 22 మినిమంలో ఒక 20 నుంచి $50 రాయల్టీ ఇన్కంలో నాకు వస్తుంది. అది NFT మనకు NFT అనేది అచీవ్ కావడానికి NFT ప్లాట్ఫామ్లో NFTs ఉన్నాయి. నేను బై చేయలేదు, బై చేసిన తర్వాత మెర్జ్ చేసుకుంటే నాకు యాక్టివేటర్ అనేది చాలా తక్కువ ఎనర్జీ, ఒక 1000 ఎనర్జీ కావాలా. అయిన తర్వాత కంప్లీట్గా నేను యాక్టివేటర్ బోనస్ కూడా మీకు ఎవ్రీ మంత్ షేర్ చేయడం జరుగుతుంది. ఇది కొద్దిగా మన మిస్టేక్ వల్లనే ఇక్కడ రాయల్టీ అనేది మిస్ అయింది. మీకు మాత్రం అటువంటి మిస్టేక్స్ కాకుండా మిమ్మల్ని మంచిగా గైడ్ చేయడానికి నేను సదా మీ సేవలో ఉంటా. అర్థం చేసుకొని, మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీకి నీడ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు డబ్బు అనేది అవసరమే. ఇక్కడ డబ్బు సంపాదించుకోవడానికి మెటాఫోర్స్లోకి రావాలి సార్. మీరు ఏ ప్రాజెక్టు చేసినా, ఏ ఫీల్డ్ చేసినా, ఏ నెట్వర్క్ చేసినా లక్షల్లో మాత్రం ఎర్న్ చేస్తారు. CR అంటే క్రోర్స్లో మాత్రం చేస్తారో చెయ్యరో అది మీ ఆలోచన, మీకే వదిలేస్తున్నా. బట్ మెటాఫోర్స్లో యాన్యువల్ 1 CR చాలా ఈజీ. దానికి తగ్గ ఎఫెక్ట్ పెట్టండి. వీక్లీ 1 డే సరిపోతుంది. మీకు సండే వస్తుంది, సండే రోజు మార్నింగ్ అందరు సూర్యుడు వచ్చినాక లేస్తారు కదా, ఎవ్రీ సండే మీరు సూర్యుని రాకుండా ఒక 1 hour ముందు లేవండి. మీరు ఒక గోల్ పెట్టుకోండి, ఒక టీం తయారు చేసుకోండి, లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పిన 1 CR అనేది చాలా ఈజీ మెటాఫోర్స్లో. మీరే సంపాదించుకోవడం లేదు, మీ టీం కూడా సంపాదించి పెడతారు మీరే. మీ కింద ఒక వ్యక్తి జాయిన్ అయ్యండి, అతను ఏం వర్క్ చేయకుండా నాన్ వర్కింగ్లో అతను పెట్టిన కంటే డబల్ ట్రిబల్ ఇన్కమ్ అతను తీసుకోగలుగుతాడు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఒకే ఐడి పైన వర్క్ చేయండి, 2-3 ఐడీలు కొట్టకండి. అది మీకే అనర్థం. మీరు సంపాదించినంత ఎక్స్టెన్షన్కో లేకపోతే టైర్ యాక్టివేషన్కో వెళ్ళిపోతుంది. అటువంటి పిచ్చి పని చేయకండి. ఒకే ఐడి తీసుకొని ఒకే ఐడి మీద వర్క్ చేయండి. నేను కూడా ఒకే ఐడి మీద ఆ ఒకే ఐడి మీద వర్క్ చేయడం ద్వారానే ఇదంతా నాకు సాధ్యమైంది. మీరు కూడా మెటాఫోర్స్లో అందరికంటే ముందుగా సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, మెటాఫోర్స్ అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఎర్న్ చేసుకోవడానికి. ఇది మనకు మిస్టర్ లాడో ద్వారా కలిగిన అదృష్టం, చాలా పెద్ద అదృష్టం. ఎంత పెద్ద అదృష్టం అంటే మీకు క్లారిటీ ఇస్తా, జస్ట్ వెయిట్ చేయండి. చూడండి, ఇక్కడ మెటాఫోర్స్ క్రియేటర్ వచ్చేసి మిస్టర్ లాడో. ఈయన రష్యన్. ఓకే, ఈయన ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పటిదాకా నేను మీకు చెప్పిన టాక్టైల్లో S6, S3 అనేది ఈ విధంగా మెకానిజమ్స్ ఉంటాయి. ఈ మెకానిజమ్స్ క్రియేట్ చేసి ఇందులో నుంచి ఈ గ్రీన్ సిగ్నల్లో ఉన్న ఇన్కమ్ మనకు వస్తుంది. అది మనం జాయినింగ్ చేసినా రావచ్చు, S6లో మన అప్లైన్ జాయిన్ చేసిన రావచ్చు, మన క్రాస్ లైన్ జాయిన్ చేసిన రావచ్చు, మీ డౌన్ లైన్ జాయిన్ చేసిన ఈ ఫిల్ ఓవర్స్ వచ్చినప్పుడు ఆ 3 ప్లేస్మెంట్లు ఏవైతే ఫిల్ అవుతున్నాయో కింద $5 ఒక టైర్ నుంచి మీరు $15 తీసుకోవచ్చు. ఈ డైరెక్ట్ టీమ్ ఏదైతే S3 ఉందో వర్కింగ్ స్లాట్ ఇవి 4 ఉంటాయి. నాన్ వర్కింగ్ S6 అనేది 8 ఉంటాయి, S3 అనేది 4 ఉంటాయి. ఈ 4 స్లాట్లలో S3లో మీరు ఓన్గా జాయిన్ చేసిన వ్యక్తులు మాత్రం మీకు ఇక్కడ ఫిల్ ఓవర్ రావడం జరుగుతుంది. వచ్చిన ఫిల్ ఓవరు నుంచి 2 మీకు వస్తుంది, 1 మీ అప్లైన్కి వెళ్ళిపోయి ఈ స్లాట్స్ అన్నీ ఇది 6వ సైకిల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు ఇది మీ అప్లైన్కి వెళ్ళిపోయి రీసైకిల్ అవ్వడం జరుగుతుంది.
ఇది 3వ సైకిల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అది మీ అప్లైన్కి వెళ్ళిపోయి రీబర్త్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడికే మీ ఐడి అనేది స్టాప్ అవ్వదు, మళ్ళీ రీబర్త్ అవ్వడం జరుగుతుంది, మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతున్నాయి ఇవే స్లాట్లు. అంటే ఆలోచించండి, మీరు $5 $20 ఓన్లీ వన్ టైం పెట్టినరు, ఇక్కడ $20 పెట్టిర్రు, ఇక్కడ $5 పెట్టినరు, ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక్కసారే బై చేసిరు మీరు లైఫ్లో, బట్ మీకు లైఫ్ టైం ఎర్నింగ్ ఇస్తుంది. లైఫ్ టైం రీబర్త్ అవుతూనే ఉంటాయి, ఎర్నింగ్స్ వస్తూనే ఉంటాయి. గమనించండి, ఇంత గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మిస్టర్ లాడోకు ధన్యవాదాలు చెప్పండి. ఇంకా మనకు 8 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 8 ప్రాజెక్టులు కూడా ఆయన లాంచ్ చేస్తాడు. ఆ 8 ప్రాజెక్టుల్లో మనకి ఇంకా గొప్పగా ఇన్కమ్ ఇచ్చే ఆపర్చునిటీ ఏమన్నా ఉంది అని అంటే ఇంకా గొప్పగా బూస్ట్. చూడండి, బూస్ట్లో మన కింద 32 మెంబర్స్ ఉంటారు. మనం $10 పెట్టి దీన్ని బై చేస్తున్నాం, బట్ ఇక్కడ $110 అనేది మీకు ప్రాఫిట్గా ఉండబోతుంది. చూడండి, 100 టైమ్స్ ఇన్కమ్ ఇచ్చే స్లాట్స్ కూడా లాడో వల్ల సాధ్యమైంది. అది ఏ విధంగా ఒకసారి చూసుకోండి, మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది కావచ్చు. కొద్దిగా జూమ్ చేసి తక్కువ చేసి చూపిస్తా. మీరు ఏదైతే ఫస్ట్ లెవెల్లో ఇద్దరు జాయిన్ చేస్తారో S6 లాగా అవి 2 అప్లైన్కి వెళ్ళిపోతున్నాయి ఇన్కమ్స్. ఈ 1, 2 ఇవి 2 అప్లైన్కి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ కింద వచ్చే 4 నుంచి మీకు 25% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళ కింద వచ్చే 8 మంది నుంచి మీకు 25% ఇన్కమ్ రావడం జరుగుతుంది. వాళ్ళ కింద వచ్చే 16 మంది నుంచి మీకు 50% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసుకొని మీరు కూడా ఈ సిస్టంలో ఇన్వాల్వ్ కండి. ఇందులో మనం బూస్ట్ అనేది వచ్చిన తర్వాత మన అందరి అదృష్టం. ఎందుకు అనంటే $10 మీరు పెడుతురు సార్, ఒక్క లెవెల్ కంప్లీట్ అయ్యే వరకు మీరు $10 పెడితే మీకు ఒక లెవెల్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ నుంచి టీం నుంచి మీకు వచ్చేది $110. మీరు ₹10 పెట్టి ₹100 తీసుకోవచ్చు. 10,000 పెడితే 1,10,000 తీసుకోవచ్చు. ఇది సార్ మెటాఫోర్స్ అంటే. మళ్ళీ వాళ్ళకి ఇన్కమ్ రాదా అంటే వాళ్ళకి ఎందుకు రాదు సార్. ఇక్కడ వాళ్ళ నుంచి మనం ఎంత తీసుకుంటున్నాం సార్ గమనించండి. ఫస్ట్ లెవెల్ నుంచి 25%, మరి 75% ఎటు పోతుంది సార్? ఆ కింది లెవెల్లో వెళ్తుంది. మళ్ళీ 25% వాళ్ళది, మళ్ళీ 50% వాళ్ళకి 25% వెళ్తుంది. ఈ 50% వాళ్ళది వాళ్ళ డౌన్స్, వాళ్ళ అప్స్ వాళ్ళలో డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ షేర్ అవుతుంది. మీరు గమనించండి, ప్రతి ఒక్కరికి ఇన్కమ్ షేర్ అవుతుంది. షేర్ అయినప్పుడు ఎవ్వరు లాస్ అయ్యే వాళ్ళు లేరు. ఓకే లీడర్స్, ఈ విధంగా పర్సంటేజ్ తగ్గడం పెరగడం తప్ప ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్కి ఇన్కమ్ అనేది షేర్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లాభపడతారు. ఇక్కడ అంటే నేను డౌన్లైన్ ఒక అతన్ని జాయిన్ చేసిన, లేదు అతనికి చెప్పండి 3 స్లాట్లు టాక్టైల్లో ఒక టైర్ తీసుకోండి. టైర్ తీసుకోవడం ద్వారా మీకు ఇన్కమ్ అనేది 100% వస్తుందని చెప్పడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు బిలీవ్ చేసి ఈ సిస్టంలోకి ఎంట్రీ అవుతారు. బూస్ట్లో మనం చూసుకున్నట్టయితే గమనించండి, ఫస్ట్ లెవెల్ వచ్చేసి $10, సెకండ్ లెవెల్ వచ్చేసి $80, థర్డ్ లెవెల్ వచ్చేసి $400. ఇవన్నీ మనకు 50%కే రావడం జరుగుతుంది. 50%లో డిస్కౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు గమనించాలి, ఫస్ట్ లెవెల్ వచ్చేసి $5, సెకండ్ లెవెల్ వచ్చేసి $40, థర్డ్ లెవెల్ ఏదైతే ఉందో ఈ థర్డ్ లెవెల్ ఇది వచ్చేసి $200. ఇక్కడి వరకు మీరు ఒక 30 మెంబర్స్ని మీ టీంలో జాయిన్ చేసిన మీకు వచ్చేది ఫస్ట్ డేనే 30 మెంబర్స్ కనుక మీకు ఇక్కడ దాకా జాయిన్ అయితే మీకు వచ్చేది 12 lakhs వన్ డే మీకు వచ్చిన ఇన్కమ్. ఆ ఇన్కమ్ మీ డౌన్లైన్స్కి చూపెట్టండి. అగ్గి నైట్లో కూడా లైట్ పెట్టుకొని మరీ లింక్కి నెట్వర్క్ చేయకపోతే నన్ను అడగండి. ఆ విధంగా ఇన్కమ్స్ ఇచ్చే ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది. కోట్లలో ఇన్కమ్ తీసుకోవచ్చని నేను మీకు చెప్పిన. మనకు టీం అనేది ఉంటే వితిన్ 1 డేలో CR తీసుకోవచ్చు సార్. 1 డేలో ₹1 కోటి తీసుకోవచ్చు. మనం టీం యాజ్ ఎ లీడర్గా ఎదగలిగితే. ఎందుకు అని అంటే మీరు చూడండి, 6వ లెవెల్ వచ్చేసి $1,000, 7వ లెవెల్ వచ్చేసి 5,000, 8వ లెవెల్ వచ్చేసి 15,000, 9వ లెవెల్ వచ్చేసి 30,000, లాస్ట్ లెవెల్ వచ్చేసి 45,000. ఇందులో 50% వేసుకోండి. 45,000లో 55,000 అంటే ప్రోమోలో 50% డిస్కౌంట్కి స్లాట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇందులో హాఫ్ ఆఫ్ ఇన్కమ్ వేసుకున్నా కానీ మీరు లాస్ట్ లెవెల్కు అచీవ్ కనుక అయితే చూడండి 22,500 అంటే అప్రాక్సిమేట్లీ 20 లక్షలు మీ ఇన్కమ్ ఒక స్లాట్ నుంచే. బట్ దీనికి కావాల్సిన స్కిల్స్ మీరు నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి.
అలవర్చుకొని ఈ సిస్టంలోకి రండి. ఈ సిస్టమ్ని అప్డేట్ చేసుకోండి. మీలో అప్డేట్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా సాధించవచ్చు. ఇటువంటి ప్రాజెక్టులు ఇంకా చాలా రాబోతున్నాయి. చాలా మనం తీసుకోగలుగుతున్నాము. ఇంకా చాలా వరకు చూడాల్సింది ఉంది. ఇప్పుడు మనకు రాయల్టీ వస్తుంది, ఫోర్స్ కాయిన్ వచ్చింది, మార్కెట్ ప్లేస్ వచ్చింది. మార్కెట్ ప్లేస్ అంటే ట్రేడింగ్ ఆపర్చునిటీ. మీరు చూసుకున్నట్టయితే ట్రేడింగ్ ఫస్ట్లో టాక్టైల్ గేమ్ ఏఎఫ్ డియర్ లీడర్స్ నేను ఇక్కడ 8 lakhs వరకు ఎర్న్ చేసిన వితిన్ 1 or 2 months. యూనివర్స్ గేమ్ ఏఎఫ్ మీరు చూసిన కాయిన్లు ఆల్రెడీ నా దగ్గర ఎంత ఉన్నాయో 55 లక్షల వర్త్ కాయిన్ అనేది ఈరోజే ఉండడం జరిగింది. రాయల్టీ ఎన్ఎఫ్టీ 7 NFTs ఉన్నాయి. ఇంకే స్టేజ్కి మనం కనెక్ట్ అవ్వలేదు. తర్వాత మనకు వచ్చేసి ఫోర్స్ కాయిన్ మీరు ఇక్కడ చూసుకోండి. ఫోర్స్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, వాటి రేట్ ఏంది ఫ్యూచర్లో. క్రిప్టో కరెన్సీ ఆఫ్ ఈకో సిస్టంలో మన ఫోర్స్ కాయిన్ అనేది డెవలప్ అవుతుంది, గుర్తుంచుకోండి. దాని తర్వాత మీకు వచ్చేసింది మార్కెట్ ప్లేస్కి వచ్చేసింది ట్రేడింగ్ ఆపర్చునిటీ డెక్స్ అనేది, ఫోర్స్ డెక్స్ అనేది లాంచ్ అయింది. ఇక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది మీకు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ విధంగా చాలా మంచి ప్రాజెక్టులు ఇంకా ఉన్నాయి సార్, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ గురించి స్థిరంగా చెప్పుకుందాం. ఎందుకంటే మెటాఫోర్స్ అనేది 1 dayలో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ కాదు, లైఫ్ టైం ఇన్కమ్ ఇచ్చే ప్రాజెక్టు. లైఫ్ టైం మనకి ఇన్కమ్స్ అనేటివి వస్తూనే ఉంటాయి, లైఫ్ టైం ప్రోగ్రామ్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. ఏ విధంగా అంటే చూడండి, మీరు ఇక్కడ గమనించండి. ఫస్ట్ మనకు వచ్చేసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఆయన ఫస్ట్ స్టేజీ. తర్వాత మన క్లాసిక్ అనేది రిలీజ్ చేసిండు. ఇక్కడ నేను 8 lakhs వరకు సంపాదించుకున్న ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్ అనేది రిలీజ్ అయింది. చాలామంది రాయల్టీ ఎన్ఎఫ్టీలో ఎవ్రీ మంత్ ఫ్రీగా ప్యాసివ్ ఇన్కమ్, వాళ్ళు ఏం చేయకుండా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. మెటావర్స్ డెమో రాబోతుంది, ఓకే. ప్లస్ టాక్టైల్ ప్రోడక్ట్స్ అనేది మనకు కాస్మెటిక్ ప్రోడక్ట్స్, ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్గా తయారైనవి రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో వచ్చిన కమిషన్ కూడా మెటాఫోర్స్లో కమ్యూనిటీలో ప్రతి ఒక్కరికి వంచడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఇన్కమ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. యూనివర్స్ ఆల్రెడీ మీరు చూసిండ్రు. రాబోయేది బూస్ట్ ఒకటి, దాని తర్వాత మెటావర్స్ డెమో, టాక్టైల్ ప్రోడక్ట్ అనేది ఈ 3 లాంచ్ కాబోతున్నాయి వితిన్ 2-3 monthsలో. ఇవి వచ్చిన తర్వాత మన కాయిన్ ప్రైస్ అనేది ఇంకా హైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, చాలా హైకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా మనకు 11 ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ టోటల్గా. ఈ 11 ప్రోగ్రామ్స్ ఎక్స్లోటో, సోషల్ నెట్వర్క్, మెటావర్స్, ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్, మళ్ళీ మార్కెట్ ప్లేసు, టాక్టైల్ గేమ్ ప్రోడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేటివి లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మనం గనక టీంను అభివృద్ధి చేసుకొని టీంతో పాటు కలిసి జర్నీ చేయడం ద్వారా మెటాఫోర్స్లో మీరు కోట్లు సంపాదించుకోవడం సాధ్యమా కాదా? ఈ ప్లాన్ మొత్తం విన్నారు కదా. మీ ఊహకే వదిలేస్తున్నా సార్, నిర్ణయం తీసుకోండి. వస్తే మాత్రం 100% నమ్మకంతో రండి, 100% నమ్మకంతో రండి, 100% ఇన్కమ్తో వెళ్ళండి. ఈ ఐడి ఏదైతే ఉందో మీరు ఎక్కడైనా ఐడి చేసుకున్నా కానీ మీ అందరికీ చెప్పే నేను రిక్వెస్ట్ ఏంటంటే, పర్సనల్ రిక్వెస్ట్, మీ 12 words ఫ్రేజ్ మీకు మీ ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి షేర్ చేయకండి, మీ అప్లైన్కి కూడా షేర్ చేయకండి. ట్రస్ట్ వ్యాలెట్ ఏ విధంగా డౌన్లోడ్ ఆ ట్రస్ట్ వ్యాలెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది మీకు యూట్యూబ్లో ఉంటుంది. అక్కడ వచ్చిన 12 wordsని ఏ విధంగా అక్కడ పేస్ట్ చేయాలి మీకు యూట్యూబ్లో నేర్చుకొని ఐడి ప్రిపరేషన్ చేసుకోండి. ఐడి ప్రిపరేషన్ చేసుకున్న తర్వాతనే మీరు మీ అప్లైన్కి మీ కీ పంపండి, పర్లేదు, కీ పంపితే నో ప్రాబ్లం. కానీ ఆ 12 words మాత్రం పంపొద్దు, అది మీ పర్సనల్ మీ ఫ్యామిలీకే గుర్తుండాలి. ఈ విధంగా మంచి అభ్యుదయ భావాలతో రండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ అయ్యేలాగా సర్వీస్ చేయడం మా బాధ్యత, ఆ సర్వీస్ ఇచ్చడం మా బాధ్యత. ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్గా కావచ్చు, వెల్కమ్. ఎవరికైనా సరే నేను సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా దూరం ఎక్కువ ఉంటే ఆన్లైన్లో కూడా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ ఎదగాలన్న ఆలోచన, మనసులో సంకల్ప బలం గట్టిగా ఉంటే అప్లైన్ తోటి పని లేదు సార్. మెటాఫోర్స్ మొత్తం ఆన్లైనే. మీరు యూట్యూబ్ని ఫాలో అయితే చాలు, కంప్లీట్గా నా యూట్యూబ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతా. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అనేది తీసుకోండి. మీరు ఒకవేళ జాయిన్ అయితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు నా నుంచి హెల్ప్ అనేది ప్రతి ఒక్కటి దొరుకుతుంది. జూమ్ మీటింగ్స్ కూడా చేసినాం, మళ్ళీ కొత్త స్టార్ట్ చేద్దాం. అంటే కమ్యూనిటీలో లీడర్స్ పెరిగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. బట్ మేము కొద్ది రోజులు మధ్యలో మిస్ చేసుకున్నాం మెటాఫోర్స్, లేకపోతే మా ఇన్కమ్స్ ఆల్రెడీ crores దాటిపోతుండే. మీరు అటువంటి తప్పు చేయకండి. ప్రతి మనిషికి ప్యాసివ్ ఇన్కమ్ అనేది అవసరం సార్. మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు, హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా వర్క్ చేస్తూ ఉండొచ్చు, వేరే నెట్వర్క్ చేస్తూ ఉండొచ్చు, వేరే కాయిన్స్లలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు సార్. మెటాఫోర్స్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్, 100% గుండెల మీద చేసుకొని చెప్తున్నా ప్రతి ఒక్క నెట్వర్కర్కు. మెటాఫోర్స్ అనేది ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, గుర్తుంచుకోండి సార్.
ఎన్నో ప్లాట్ఫామ్లతో పోల్చి చూసినాం మేము. ఇంత మంచి ప్లాట్ఫామ్ 100% డీసెంట్రలైజ్డ్, నో ఓనర్ నో కంపెనీ, అక్కడ ఎవరు లేరు. ప్రతి ఇన్కమ్ 100% డిస్ట్రిబ్యూషన్ మాత్రమే. ప్రతి ప్రోగ్రామ్ దాని ఒక స్టేజ్ దాటిన తర్వాత కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ చేయబడుతుంది. దాని మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత దాన్ని డీసెంట్రలైజేషన్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి లీడర్స్, మీ లైఫ్లో మీరు చేసే మొదటి మంచి పని ఏమన్నా ఉంది అని అంటే మెటాఫోర్స్లో ఐడి ఇవ్వడమే. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నా, మెటాఫోర్స్ ఐడి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నేను చెప్పిందంత విన్నందుకు. మీరు చేయాల్సిన పనల్లా దీన్ని అర్థం చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింక్ ఉంటుంది చూడండి, వాట్సాప్ లింక్ ఉంటుంది చూడండి, నా మొబైల్ నెంబర్ కూడా పెడతా. ఓకే లీడర్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఇంకా 10 వ్యక్తులకు వెళ్తుంది. వాళ్ళని ఐడి క్రియేట్ అవ్వడం ద్వారా వాళ్ళు మీ డౌన్ లైన్స్లోనే వచ్చి పడతారు. వాళ్ళ నుంచి కూడా మీకు ఒక 10 రూపాయల కాయిన్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి. సో జై మెటాఫోర్స్, జై లాడో. థ్యాంక్ యూ సో మచ్.